నమస్తే. లింగమంతుల స్వామి కదా. ఎమ్మెల్యేగా నా తుంగతుర్తి ప్రజల ఆశీర్వాదం, నా యాదవుల ఆశీర్వాదం, లింగమంతుల దేవుని సాక్షిగా నన్ను గెలిపించిన తుంగతుర్తి ప్రజానికానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. నిజంగా ఈ లింగమంతుల జాతర, లింగమంతుల దేవాలయాన్ని నేను దర్శించుకోవడం నేను చాలా భాగ్యంగా భావిస్తా ఉన్నాను. నిజంగా ఈ పవిత్రమైన ఈ కార్యక్రమం, ఈ దేవాలయాన్ని ఎప్పటి నుంచో అనుకున్నా నేను, కానీ ఎమ్మెల్యే అయిన తర్వాత దర్శించుకునే భాగ్యం కలిగింది కనుక నేను చాలా సంతోషపడతా ఉన్నా. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా ఈ జిల్లా మంత్రివర్యులు గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దీనికి 5 కోట్ల రూపాయలు కేటాయించి ఈ కార్యక్రమాలు కూడా వారు ముందు వరుసలో ఉండి మొన్న కూడా వచ్చి వారు దర్శించుకొని పోయినారు. గౌరవనీయులు వెంకరెడ్డి గారు మన మంత్రివర్యులు వారు కూడా ఈ రోజు వచ్చి దర్శించుకొని పోయినారు. అదే విధంగా ఇవాళ నేను కూడా రావడం చాలా సంతోషం. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు సర్కార్, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రజల కోసం, ఈ కులాల కోసం, ఈ దేవాలయాల కోసం అన్నిటి కూడా సమానమైన స్థాయిలో గౌరవించే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తా ఉంది. కనుక ఈ జాతరకు వచ్చిన ప్రతి అన్నదమ్ములకు, అక్క జిల్లాలకు, లింగమంతుల అభిమానులకు అందరూ కూడా ఇది ముఖ్యంగా యాదవ సోదరులకు, సోదరిమణులకు సంబంధించిన ఎక్కువ ప్రయారిటీ ఇచ్చే పండుగ ఇది. కనుక దాదాపు 6-7 మంది, 6-7 లక్షల మంది ఈ జాతరకు వస్తారు అనేది. తర్వాత ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో సమ్మక్క సారక్క తర్వాత ఈ జాతర చాలా గొప్పది. కనుక ఈ జాతరను మన సూర్యాపేట జిల్లాలో జరగడం మనకు కూడా గొప్ప ఇది. అందుకోసమనే నేను రావడం నేను చాలా భాగ్యంగా నేను భావిస్తా ఉన్నాను. కనుక నేను ఎమ్మెల్యేగా రావడం ఇంకా నేను చాలా సంతోషపడతా ఉన్నాను. కనుక ఈ దేవాలయంలో వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చల్లగుండాలని, ఆ లింగమంతులు దీవించాలని కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.